చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది సీఎం జగన్ బస్సు యాత్ర. అమ్మగారిపల్లె నుంచి బయలుదేరిన బస్సు యాత్ర సదుం, కల్లూరు, దామల చెరువు, తలుపులపల్లి మీదుగా తేనెపల్లికి చేరుకుంది. మధ్యాహ్నం తేనెపల్లిలో సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం రంగంపేట క్రాస్ మీదుగా పూతలపట్టు చేరుకుంటారు సీఎం జగన్. మధ్యాహ్నం 3 గంటలకు పూతలపట్టులో సీఎం జగన్ బహిరంగ సభలో మాట్లాడతారు. ఈ సభ తర్వాత పి కొత్తకోట, పాకాల, గదంకి, చంద్రగిరి, రేణుగుంట మీదుగా గురువరాజుపల్లి చేరుకుంటారు జగన్. రాత్రికి గురువరాజుపల్లిలో బస చేస్తారు సీఎం జగన్. జగన్ యాత్రలో నేతల చేరికలు కొనసాగుతున్నాయి. అమ్మగారిపల్లె దగ్గర వైసీపీలో చేరారు పలువురు టీడీపీ నేతలు. కుప్పం నియోజకవర్గానికి చెందిన సుబ్రహ్మణ్యం నాయుడు, కృష్ణమూర్తి, బేతప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందరికీ వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి. అలాగే గంగాధర నెల్లూరుకు చెందిన టీడీపీ నేత ఎం హరికృష్ణ కూడా వైసీపీలో చేరారు. మాజీ మంత్రి కుతూహలమ్మ కుమారుడైన హరికృష్ణకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. బస్సు యాత్రలో సీఎం జగన్ ను కలిశారు పెన్షనర్లు. పెన్షన్లు అందక ఇబ్బందులు పడుతున్నామని గోడు చెప్పుకున్నారు వృద్ధులు. సచివాలయం చుట్టూ తిరుగుతున్నామని వాపోయారు పింఛన్దారులు. బస్సు నుంచి బయటకొచ్చి బాధితులతో మాట్లాడారు సీఎం జగన్. బాధలు చెప్పుకుని జగన్ ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. వృద్ధులు, వికలాంగులు, రోగులతో నేరుగా మాట్లాడారు సీఎం జగన్. వైసీపీకి రాజీనామా చేశారు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి. వైసీపీలో తనకు అన్యాయం జరిగిందని, అవమానం జరిగిందని కన్నీళ్లు పెట్టుకున్నారు ఆమె. కేబినెట్ లో ర్యాంక్ ఇస్తామని పిలిచారని, ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఎందుకు ఇచ్చారో, ఎందుకు తీసేశారో తెలియదన్నారు కిల్లి. తనకు పదవులు ముఖ్యం కాదని, గౌరవం కావాలన్నారు. ఎక్కడ గౌరవం ఉంటే అక్కడే ఉంటారన్నారు కిల్లి కృపారాణి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు మిగతా వారికి భిన్నంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కంబతూరు దళితవాడకు వెళ్లిన ఆయన స్థానిక మహిళలతో కలిసి సహపంక్తిలో కూర్చున్నారు. దళితులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. మహిళల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాను సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చానని చెప్పారు సురేంద్రబాబు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తానన్నారు సురేంద్రబాబు. కాపు నేత హరిరామజోగయ్య లేఖల పర్వం కొనసాగుతోంది. పొత్తులు, సీట్ల సర్దుబాటు నుంచి పలు సందర్భాల్లో లేఖలు రాస్తూ వచ్చిన కాపు నేత మరో లేఖ రాశారు. కాపులను సంతృప్తిపరిచేలా మేనిఫెస్టో ఉండాలని డిమాండ్ చేశారు ఆయన. జనాభా ప్రాతిపదికన కాపు కార్పొరేషన్ కేటాయించాలన్నారు. వృద్ధాప్య పెన్షన్ 50 ఏళ్లకు కుదించాలన్నది జోగయ్య తాజా విన్నపం. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని తన లేఖలో చెప్పారు. పెళ్లి కానుకగా ₹1,00,000 ఇవ్వాలని కోరారు హరిరామజోగయ్య. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హాట్ కామెంట్స్ చేశారు. వ్యాన్లలో వైసీపీ డబ్బులు తరలిస్తోందని ఆరోపించారు. అయినా పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. పిఠాపురం పోలీస్ స్టేషన్ ఇంకా వైసీపీ అండర్లోనే పనిచేస్తోందన్నారు వర్మ. ఎలక్షన్ కమిషన్ పరిధిలో పోలీసులు పనిచేయట్లేదని చెప్పారు. పవన్ కు పిఠాపురంలోనే రక్షణ లేదన్న ఆయన పవన్ పై బ్లేడ్స్ తో దాడులు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు వర్మ. ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కు టీడీపీ, బీజేపీ నేతల నుంచి పెద్దగా మద్దతు దక్కడం లేదు. మహేష్ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు టీడీపీ నేత మాగుంటి బాబు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కూటమి అభ్యర్థులకు సహాయ నిరాకరణ చేస్తున్నాయి మరోవైపు బీజేపీ శ్రేణులు. ఏలూరు ఎంపీ సీట్ను బీజేపీకి ఇవ్వాలని అంబికా కృష్ణ డిమాండ్ చేశారు. ఖచ్చితంగా తాను పోటీలో ఉంటానంటున్నారు ఇంకోవైపు బీజేపీ నేత గారపాటి చౌదరి. దేశంలో ఎక్కడా లేని వాలంటీర్ వ్యవస్థ ఏపీలో ఉందన్నారు ఎంపీ భరత్. వృద్ధులు, దివ్యాంగులకు ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నామన్నారు. ఇంటికి దగ్గరకే నేరుగా పెన్షన్ తీసుకువెళ్లిస్తున్నారని చెప్పారు. కానీ అలా జరగకుండా చంద్రబాబు కుట్ర చేశారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇలాంటి పరిస్థితులే వస్తాయన్నారు ఎంపీ భరత్. సినీ నటి జయప్రద తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వచ్చిన జయప్రద ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని దేవుణ్ణి కోరుకున్నట్లు చెప్పారు. తానింకా బీజేపీలోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. తెలుగు ప్రజలకు సేవ చేయాలన్నదే తన ఉద్దేశమన్న జయప్రద ఆంధ్రప్రదేశ్ నుంచి అవకాశం ఇస్తే పోటీ చేస్తానన్నారు. రెండో విడత ప్రజాగళం యాత్రకు సిద్ధమయ్యారు చంద్రబాబు. అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పర్యటిస్తారు బాబు. రావులపాలెం, రామచంద్రాపురంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రేపు కొవ్వూరు, గోపాలపురంలో ప్రజాగళం సభలు నిర్వహిస్తారు. ఎల్లుండి తడుకు, పాలకొల్లులో పర్యటిస్తారు చంద్రబాబు.
విశాఖ లోక్సభ సీటుపై కూటమిలో విభేదాలు బయటపడుతున్నాయి. భరత్ ను ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ. ఆ స్థానాన్ని తమకు కేటాయించాలని బీజేపీలోని ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. బీజేపీ అనుబంధ సంఘాలు మోర్చాల ఆధ్వర్యంలో భేటీ నిర్వహించారు. విశాఖ టికెట్ విషయంలో అధిష్టానం పునరాలోచించాలని, దీనిపై పార్టీ పెద్దలను కోరాలని నిర్ణయించారు. విశాఖ టికెట్ జీవీఎల్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన రద్దయింది. జ్వరం కారణంగా పర్యటన రద్దు చేసుకున్నారు జనసేన పార్టీ అధినేత. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి కోసం హైదరాబాద్ వెళ్లారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు కార్నర్ మీటింగ్ లో పాల్గొని బూత్ లెవెల్లో కూటమి నేతలతో మాట్లాడాల్సింది పవన్. మళ్లీ పవన్ తెనాలి టూర్ ఎప్పుడనేది ప్రకటిస్తామని ఆ పార్టీ నేతలన్నారు. జనసేనలో భగ్గుమంటున్నాయి అసంతృప్తి సెగలు. టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకు టికెట్లు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అవనిగడ్డ, రైల్వే కోడూరు, పోలవరంలో అసంతృప్తి జ్వాలలు ఎక్కువగా ఉన్నాయి. అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ కు సీట్ ఇస్తే ఊరుకునేది లేదంటున్నారు. రైల్వే కోడూరులో భాస్కర్ రావు, పోలవరంలో బాలరాజును ఇప్పటికే ప్రకటించిన జనసేన రైల్వే కోడూరు టికెట్ సర్పంచ్ శ్రీధర్ కిచ్చే యోచనలో ఉంది. పోలవరం టికెట్ కోసం టీడీపీ నేతలు బోరగం శ్రీనివాస్, సూర్యచంద్రరావు ప్రయత్నాలు చేస్తున్నారు. అవనిగడ్డకు బుద్ధప్రసాద్, పాలకొండకు నిమ్మక జయకృష్ణ పేర్లు ఖరారు చేసే అవకాశం ఉంది. కూటమిలో సీట్లు, అభ్యర్థుల మార్పులపై చర్చలు జరుగుతున్నాయి. అనపర్తి బీజేపీ అభ్యర్థిగా రామకృష్ణరాజును ప్రకటించగా అదే సీటు కోసం టీడీపీ నుంచి నల్లమిల్లి పట్టుబట్టారు. కూటమి నేతలతో చర్చిస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో టీడీపీలో ఇప్పుడు జోష్ నెలకొంది. అనపర్తి వదులుకోవాలంటే మరో స్థానం ఇవ్వాలంటోంది బీజేపీ. అలానే తంబళ్లపల్లిలో టీడీపీ అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి స్థానంలో బీజేపీకి ఆ సీటును కేటాయించే యోచనలో ఉంది టీడీపీ. ఈ నెల 6న కాంగ్రెస్ గూటికి చేరనున్నారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ కు దగ్గరయ్యారు తెల్లం. కాంగ్రెస్ లో చేరకుండానే ఆ పార్టీ భేటీల్లో కనిపిస్తున్నారు ఎమ్మెల్యే. రాహుల్ గాంధీ హాజరయ్యే తుక్కుగూడ సభలో తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. రోజుకో ఎంక్వైరీ బయటికి తెచ్చి పతాక శీర్షికల్లో వచ్చేలా చూస్తున్నారని విమర్శించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కానీ ఎవరిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. దేశ భద్రత, వ్యక్తుల స్వేచ్ఛ హరించేలా 10 ఏళ్ల పాటు ఫోన్ ట్యాపింగ్ చేసి సంభాషణలు విన్నారని కేసీఆర్ పై మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై గవర్నర్ను కలిసి జోక్యం చేసుకోవాలని కోరతామన్నారు లక్ష్మణ్. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు అమెరికాకు చెందిన క్లైమేట్ సైన్స్ కంపెనీ ప్రతినిధులు. పునరుత్పాదక వ్యవసాయ ప్రాజెక్టుపై వారు ప్రెజెంటేషన్ ఇచ్చారు. నేలలో సేంద్రియ కర్బనం పెంచే ప్రతిపాదన చేశారు. తద్వారా వ్యవసాయంలో పురుగుల మందు వాడకం తగ్గించే విధానాలను వివరించారు అమెరికా ప్రతినిధులు. ఫోన్ ట్యాపింగ్ కు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎవరినో హీరోయిన్లను బెదిరించాను అని ఓ మంత్రి మాట్లాడుతున్నారని, నిజాలుంటే బయట పెట్టాలన్నారు కేటీఆర్. ఇలాగే ఆరోపణలు చేస్తే ఎవరిని వదిలిపెట్టబోమన్నారు. ఎవరికి భయపడను, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉందన్నారు కేటీఆర్. ఇక పార్టీ గుర్తు మీద పోటీ చేసి గెలిచి వేరే పార్టీలో పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఖచ్చితంగా కడియం శ్రీహరి దానంపై కోర్టుకు వెళ్తామన్నారు. ఘన్పూర్, ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక ఖాయమన్నారు కేటీఆర్. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు హరీష్ రావు. తక్షణమే 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 4 నెలలైనా ఎందుకు కాంగ్రెస్ రుణమాఫీ చేయలేదని ప్రశ్నించారు. రుణమాఫీపై స్పష్టమైన తేదీ ప్రకటించాలని కోరారు. రైతులపై ఒత్తిడి తేకుండా, నోటీసులు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. రైతులకు బ్యాంకుల నోటీసులు ఇస్తుంటే పట్టించుకోరా అని ప్రశ్నించారు హరీష్ రావు. చిత్తూరు జిల్లాలో పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు కలెక్టర్ షణ్మోహన్. సచివాలయం ద్వారా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. సచివాలయాలకు రాలేని వారికి 3 రోజుల తర్వాత ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు ఇస్తామన్నారు కలెక్టర్. ఏలూరు జిల్లా కైకిలూరులో పెన్షన్ల పంపిణీ ప్రారంభం కాలేదు. దీంతో మండు టెండలోనూ పడిగాపులు కాస్తున్నారు వృద్ధులు. సచివాలయాల వద్ద టెంట్లు, కుర్చీలు, మంచినీటి వసతి ఏర్పాటు చేస్తామన్నారు ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు. అలాంటి సౌకర్యాలేవీ లేవని మండిపడుతున్నారు మరోవైపు స్థానికులు. పల్నాడు జిల్లా అచ్చంపేటలో పెన్షన్దారులు అవస్థలు పడుతున్నారు. బ్యాంకు నుంచి డబ్బులు రాకపోవడంతో రేపు రావాలని చెబుతున్నారు అధికారులు. దీంతో తిరిగి ఇళ్లకు వెళ్తున్నారు వృద్ధులు, పెన్షన్దారులు. కడప జిల్లా కమలాపురంలో పెన్షన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు వృద్ధులు. బ్యాంకు వద్ద డబ్బులు రావడం లేదని, సాయంత్రం 4 గంటలకు పెన్షన్ ఇస్తామని చెబుతున్నారు అధికారులు. ఇటు నెల్లూరులో పెన్షన్ల కోసం సచివాలయాలకు క్యూ కడుతున్నారు వృద్ధులు, వికలాంగులు. వృద్ధులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు ఆరోగ్య శాఖ సిబ్బంది. పెన్షన్ల కోసం 3 గంటలకు రావాలంటున్నారు సచివాలయ సిబ్బంది. పెన్షన్లు తీసుకుని ఇళ్లకు వెళ్తామంటూ సచివాలయాల వద్ద బైఠాయించారు పెన్షన్దారులు.
కృష్ణా జిల్లా చెల్లపల్లిలో పెన్షన్ కు వెళ్తూ స్పృహ తప్పి పడిపోయాడు వృద్ధుడు పొన్నా సుబ్బారావు. గమనించిన స్థానికులు ఆయన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో పెన్షన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు లబ్ధిదారులు. సచివాలయాల వద్ద కనీసం తాగేందుకు నీరు కూడా అందుబాటులో లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు పెన్షన్దారులు. ఆదిలాబాద్ రిమ్స్ లో పనిచేస్తున్న కార్మికులను అకారణంగా తొలగిస్తున్నారంటూ సిఐటియు నిరసన బాట పట్టింది. రిమ్స్ ఇన్ పేషెంట్ గేట్ ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. రిమ్స్ డైరెక్టర్ స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లా సర్దార్ బస్తీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. సరైన పత్రాలు లేని 30 వాహనాలను సీజ్ చేశారు. శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు డీఎస్పీ కరుణాకర్. హైదరాబాద్ పురాణాపూల్ ఎక్స్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలు చేశారు పోలీసులు. ఈ తనిఖీల్లో 10 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకుని జావేద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదును సీజ్ చేశారు పోలీసులు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి దగ్గర కారు పార్కింగ్ విషయంలో భక్తుడికి సెక్యూరిటీ మధ్య గొడవ జరిగింది. పరస్పరం దాడి చేసుకున్నారు వారిద్దరు. ఘటనా స్థలానికి పోలీసులు చేరడంతో గొడవ సద్దుమణిగింది. వికారాబాద్ జిల్లా హరిదాస్పల్లిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అనుమతి లేకుండా ఇల్లు నిర్మించాడని అతడి ఇంటిని కూల్చేశారు అధికారులు. దీంతో మనస్తాపం చెంది పొలం దగ్గర చెట్టు కురివేసుకున్నాడు. అధికారుల వేధింపులతోనే సుదర్శన్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు ఆందోళన చేశారు. ఖమ్మం జిల్లా కృష్ణాపురంలో జల్లి ముత్యాలు అనే వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడికి భార్య, వారసులు లేకపోవడంతో దహన సంస్కారాలు చేసేందుకు మగవాళ్లెవ్వరూ ముందుకు రాలేదు. దీంతో తోడబుట్టిన 2 చెల్లెళ్లు దహన సంస్కారాలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండ వేడి దంచి కొడుతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు జనం. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండడంతో వడగాల్పులపై హెచ్చరికలు జారీ చేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎండల తీవ్రతతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో 3 సార్లు వాటర్ బ్రేక్ ఇవ్వాలని ఆదేశించింది. మరో 4 రోజుల పాటు వడగాల్పులు కొనసాగుతాయని తెలిపారు అధికారులు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ సమరానికి సిద్ధమయ్యారు. సోదరి ప్రియాంకతో కలిసి వాయనాడ్లో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కి ముందు కల్పేట పట్టణంలో భారీ రోడ్ షో నిర్వహించారు. వాయనాడ్ పార్లమెంట్ సభ్యుడిగా ఉండడం తనకు దక్కిన గౌరవమన్నారు రాహుల్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. మహాకాళేశ్వరుడికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు నడ్డా. మహారాష్ట్రలో జరిగిన అగ్ని ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఔరంగాబాద్ లోని ఓ బట్టల దుకాణంలో మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. మంటల్లో చిక్కుకుని 7 కుటుంబ సభ్యులు సజీవ దహనమయ్యారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాన్పూర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డంపింగ్ యార్డ్ లో మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించి పక్కనే ఉన్న గుడిసెలు, షాపులు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 7 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. గుజరాత్ లోని సీహోల్ స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలి 2 కార్మికులు మరణించగా మరొకరు గాయపడ్డారు. మృతులు బీహార్ కు చెందినవారుగా గుర్తించారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న సినిమా రామాయణ భారీ తారాగణంతో తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ ముంబైలో మొదలైంది. కొన్నాళ్ల పాటు తొలి స్కెడ్యూల్ సాగుతుంది. ఏప్రిల్ 17న శ్రీరామనవమి రోజు పూర్తి వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. ఐపీఎల్లో ఇవాళ జరిగే మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో కోల్కతా నైట్ రైడర్స్ తలపడనుంది. విశాఖ వేదికగా రాత్రి 7:30 ఈ మ్యాచ్ జరగనుంది. ఆడిన 2 మ్యాచ్ల్లో గెలిచి 2వ స్థానంలో ఉంది కోల్కతా. ఇక ఈ మ్యాచ్ లో గెలవాలని పట్టుదలతో ఉంది మరోవైపు ఢిల్లీ.